సో ఇది వచ్చేసి బ్రీడింగ్ కోసంగా. సో వస్తువు బాగుంటే వెళ్ళిపోతుంది. ఈ పొట్టెళ్ళు ఇంకా పళ్ళు వేయలేదు. సో చాలా బాగుంది, మంచి ఎత్తు జాడలో ఉంది. సో ఎవరైతే పొట్టెళ్ళు పట్టుకొని ఉన్నారో ఆ అన్న కూడా కొనాలనేసి ట్రై చేశారు. దానికి వేరే వాళ్ళు ఇందాక 30,000 బేరం పెట్టారు కానీ అవ్వలేదు. సో ఇప్పుడు ఈయన కూడా అడిగారు, ఈయన అడిగినా కానీ అవ్వలేదు అది. సో ఫైనల్గా ఆ అబ్బాయి కొని ఉన్నాడు, చూపిస్తాను నేను అతనికి ఎంత కొన్నాడు అనేది ఆయన మాటల్లోనే వినిపిస్తాను మీకు. పొట్టెలు మాత్రం చాలా బాగుంది పొట్టెలు. అది एक बार हम चलाओ जो जरा क्या बोल रहे हैं बता दूँ मैं आपको. సో బ్రీడింగ్ కే ఇస్తామా బ్రీడింగ్ కే లియే ఖరీద్ కే అయ్యే. సో ఎంత కొన్నారు అనేది ఆయన మాటలో నేను చెప్పిస్తాను. సో ఈ బ్రదర్ కొన్నారు, ఎక్కడి నుంచి వచ్చారో ఏందో ఒకసారి మనం మాట్లాడదాం. సో పెద్ద పొట్టేళ్ళు కొన్నారు. ఏం పేరు అన్నారు బ్రదర్? మీ పేరేమన్నారంట? నా పేరు మనీనా. మనీ ఎక్కడి నుంచి తమ్ముడు? రైల్వే కోడూరు నుంచి. రైల్వే కోడూరు. సో రైల్వే కోడూరు నుంచి వచ్చినారు. ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది? 2 పళ్ళ మీద. 2 పళ్ళ మీద ఉంది. ఎంత కొన్నారా? 28,500. 28 38 38,500. 45,000 చెప్తే ఇందాక వేరే వాళ్ళు 30,000కి అడిగారు, మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చి అడిగారు. సో 38,500కి జాతర కోసంగా. హోటల్ కూడా చాలా బాగుంది. 60,000 చెప్పారు అది. సో బ్రీడింగ్ కోసం కాదు, ఫంక్షన్ కోసం కొన్నారంట, జాతర కోసం. 38,500. और फ्रेंड्स मैं हूं अली खान, आप देख रहे हैं अली खान KR के चैनल. जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का. ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూస్తే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం మనం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది బ్రీడింగ్ పర్పస్కి, విత్తన పొట్టేళ్ల కోసంగా. ఇవి మాంసం కోసంగా కేజీల రూపంలోనే చెప్తారు. ఇన్ని కేజీలు మాంసం పడుతుంది, ఇంత ధర అనేసి చెప్తూ ఉంటారు. సో ఈ పొట్టేళ్ళు వచ్చేటప్పటికి బ్రీడింగ్ కోసంగా, విత్తన పొట్టేళ్ళ కోసంగా. వీటి కొమ్ములు, వాటం, రంగు, వీటిని బట్టి ధరలు అనేవి ఉంటాయి. మాంసానికి దీనికి సంబంధం ఉండదు. సో ఈరోజు మార్కెట్ 7:30 అవుతుంది టైం. ఈరోజు మార్కెట్ మొత్తం నిలబడింది అనేసి చెప్పుకోవచ్చు. కొద్దిగా ఎంత అయింది టైం? 7:15 అయింది టైం. ఈరోజు మార్కెట్ నిలబడింది అనేసి చెప్పుకోవాలా. అంటే పెద్ద పొట్టేళ్ళు కానివ్వండి, లేదా ఈ పెంచుకునే పిల్లలు కానివ్వండి, కొద్దిగా బేరం అనేది లేదనేసే చెప్పుకోవాలా. ఈరోజు వరకు మనకు ఎలాంటి బ్రీడింగ్ పొట్టేళ్ళు వచ్చున్నాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో స్టార్టింగ్ మీకు నమస్తే అన్న, ఎలా ఉన్నారు? నా బాగున్నారా? సో స్టార్టింగ్ ఈ పొట్టేల కాడి నుంచి స్టార్ట్ చేద్దాం. అడ్రస్ ఇంకోసారి చెప్పేస్తాను. అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం. ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున ఈ సంత అనేది జరుగుతుంది. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి సేమ్ దూరం ఉంటుంది. ఈ విత్తన పొట్టేళ్ళు అనేటివి ఏంటంటే మీకు సంతలోనే దొరుకుతున్నాయి, బయట దొరికే అవకాశాలు అయితే కనిపించడం లేదు. సో ఇది చాలా భారీ సైజులో ఉంది పొట్టేళ్ళు వచ్చేటప్పటికి. ఎన్ని పళ్ళ మీద ఉంది, ఎంత ధర చెప్తున్నారనేది అడిగి తెలుసుకుందాం. చాలా అంటే చాలా సైజు ఉంది ఇది. సో ఎన్ని పళ్ళ మీద ఉందన్నా? ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది? 6 పళ్ళు వేసిందా? వెయిట్ లెక్కకే మాట్లాడదాం మనం. ఎంత ఉంటుందన్నా? 90 కేజీలు దాకా ఉంటుంది. 90 కేజీస్ కా లైవ్ వెయిట్ కా జానవర్ అయ్యా. 6 दांत का है भाई. పైనే ఉంటుంది. 90 కేజీలు పైనే ఉంటుంది అనేసి అన్నగారు చెప్తున్నారు. 6 పళ్ళ మీద ఉందంట ఈ పొట్టలు వచ్చేసి. సో సైజ్ అయితే మంచి సైజులో ఉంది. ధర కూడా విందాం ఒకసారి ఏం చెప్పినారు అనేది. సో 90 కేజీల బరువు, 6 పళ్ళ మీద ఉంది. 60,000గా అనేది దీన్ని బేరం చెప్పినారు. 60,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. 60,000 ఆస్కింగ్ ప్రైస్ ఇది వచ్చేసి. సో వీడియోల్లో ఏంటంటే ధర విషయానికి వచ్చేటప్పటికి తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ మూడిట్లో కలిపి చెప్దాం. చాలామంది తమిళనాడు వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి పొట్టేలు ఎన్ని ఉన్నాయో చూసుకుని వస్తాం. ఇంకా అది కూడా మందేనా? అవతలది ఇది కాదా? అది ఎంత చెప్తున్నారు? ఇది పళ్ళు వేయలేదంట, ఇంకా 2 పళ్ళ మీద వస్తూ ఉంది పిల్ల. ఇంకా పళ్ళు వేయలేదు. దూత్కే దాత్ పే పోయి అవి దాత్ ఆయనే ఇసుకో. కొమ్ము అంతా బాగానే కనిపిస్తూ ఉంది. ఎత్తు జాడు కూడా బాగుంది. బేరం చెప్పినారు, బేరం జరుగుతూ ఉంది. ఎంత కడుగుతారో ఏందో విందాం మనం కూడా. ఇంకా పళ్ళు వేయలేదు. అవి దాత్ నైదాలే వయసు. సో 2 పళ్ళు వేయలేదు ఇంకా, ఇప్పుడే వేస్తూ ఉందనేసి చెప్తున్నారు. పళ్ళు వేయలేదు ఇంకా. సో చాలా బాగుంది పొట్టేలు వచ్చేటప్పటికి. సో కొమ్ము, వాటము, రంగు అంతా బాగుంది. లావు కాళ్ళు ఉన్నాయి పొట్టేలకి, బ్రీడింగ్ క్వాలిటీకి. సో ఇప్పుడే అడిగేసి పోయినారు, 32కి అడిగేసి పోయినారు దీన్ని. కానీ బేరం వచ్చేసి ఎంత? 45 అడుగుతా ఉన్నారు కదా. మీరు ఎంత చెప్పినారు? 45 చెప్పినారు. 32కి ఇప్పుడు అడిగిపోయినారు. ఇవ్వనని చెప్పి పక్కకు పంపించేస్తారు ఆయన. సో ఇంకా ఎన్ని పొట్టలు ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుని వస్తాం. ఈ 2 పొట్టలు మాత్రం బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో మిగతా చూద్దాం ఒకసారి.
సో దీన్ని అడుగుదామా? సో దాని కాడికి వెళ్దాం. అక్కడ ఒకటి కనిపిస్తూ ఉంది. ఇది హైట్ తక్కువ ఉంది. ఎన్ని పళ్ళ మీద ఉందో చూద్దాం. ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది బాబాయ్? 2 పళ్ళు. दो दांत पे वालेकुम सलाम भाई कैसा खरीद? సో 2 పళ్ళ మీద ఉంది. ఇది ఎంత చెప్పినారనా? 28,000 అనేది బేరం చెప్తున్నారు. 28,000 ఆస్కింగ్ ప్రైస్. 28,000 दो दांत का जानवर है. दांत डाले 34,000 वो देखो जाओ बीच में का अरे तो गाड़ी बंद पैसा ये कौन सा? ये भी हटा इतना मैं ये 50 को हाँ 3 बोलता हूँ तो 50 पर 3,000 53,000 पेर 56,500 బేరం. 56,500 అనేది బేరం. 50 पर 6,000 है 3,000 53,000 53,000 అనేది బేరం చెప్తున్నారు. సో ఇది కూడా అడిగేసి వెళ్తున్నారు. టగర్ వస్తుంది. ఇది పళ్ళన్నీ వేస్తుంటుంది. పూరే దాంत दाल का है भाई? दांत डाले नहीं है अभी दांत डाले नहीं 10 महीने के क्या దీనికి బేరం జరుగుతుంది. పళ్ళన్నీ వేసేసి ఉంటుంది ఇది. సో ఇందాక 34,000కి అడిగారు కదా పొట్టేళ్ళు. వాళ్ళే దీన్ని కూడా అడుగుతున్నారు. మళ్ళీ పొట్టేళ్ళు మంచి సైజులో భారీగా ఉంది. ఇది పళ్ళు వేసేసి ఉంటుంది. 30,000కి అడుగుతున్నారు వాళ్ళు. ఈయన ఎంత మీద ఉన్నాడో వదిలేస్తాడు. నాకు తెలిసి 30,000కి వదిలేస్తాడు. ఇది ఆయన విందాం మనం ఒకసారి ఎంత చెప్తున్నారు అనేది. గుస్సా క్యా బాత్ కు హమే ఘూమ్తే హై మార్కు. సో ఇది వచ్చేసి 4 పళ్ళ మీద ఉంది. ఇది 4 పళ్ళ పొట్టేళ్ళు వచ్చేసి 38,000 బేరం చెప్పారు. 30,000 దాకా వాళ్ళు అడిగారు. 34,000 మీద అయినా ఉన్నారు. సో 6 दांत का जानवर 38,000 का दाम 30,000 तक दाम पूछ डाले. 30 पर 4 पे दे तुम बोल के बता रहे. और 1,000 इधर उधर भी हो जाता दाम हो जाता. देखते उधर भी जाके పొట్టేళ్ళు అయితే వచ్చున్నాయండి. అంటే విత్తన పొట్టేళ్ళు అనేది కాదు కానీ పెద్ద పొట్టేళ్ళు అంతా బాగానే వచ్చున్నాయి ఈరోజు. ఈ రకమైన మాంసం కూర పొట్టేళ్ళు కూడా వచ్చున్నాయి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది టగర్. దీన్ని కూడా చూద్దాం. ఇది ఎవరిదో సైజ్ బాగుంది. టగర్ పళ్ళన్నీ వేసేస్తుంటుంది. ఇది టగర్ కొన్నారా అమ్ముతున్నారా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎవరి తమ్ముడు ఇది? కొన్నారా అమ్మారా? ఇది కాదా? సో టగర్ సైజ్ బాగుంది. ఇది చూద్దాం. గున్కా నైగా తో సో ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇదేనా పళ్ళు వేసేస్తుందనా? పళ్ళు వేయలేదు ఇంకా. పాల పళ్ళ మీద ఉంది. ఏం చెప్పినారనా? 26,000 అనేది చెప్పినారు. 26,000 చెప్తున్నారు. ఇంకా పళ్ళు వేయలేదు. పర్వాలేదు పొట్టలు బాగానే కనిపిస్తూ ఉండేది. పళ్ళు వేయలేదు ఇంకా. 26,000. సో ఇది కూడా పళ్ళు వేయలేదంటండి. ఇది కూడా ఇప్పుడు అన్నీ ఇవి బక్రీద్ పర్పస్లో వస్తూ ఉంటాయి బయటికి. 33,000 చెప్తున్నారు బేరం. పళ్ళు వేయలేదు ఇంకా. 33,000 ఆస్కింగ్ ప్రైస్. పెద్ద పెద్ద పొట్టెళ్ళన్నీ వస్తూ ఉన్నాయి. ఇది బరువు ఉంది. మాంసం ఉంది. ఇది మాంసం ఉంటుంది. 33,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు. ఇటు పక్క నుంచి ఒకసారి తిరుక్కుని వద్దాం. మేకపోతులు ఉన్నాయి అక్కడ ఒక 3 మేకపోతుల్ని చూపించుకుంటా ఇటు పక్కకు వద్దాం మనం. ఇదిగో అక్కడ ఉన్నాయి ఒక 3 మేకపోతులు. కానీ అంత పెద్దగా చూపించేటట్టుగా ఏం లేవు. కానీ ఉండే వాటిలో ఇవి పెద్దగా ఉన్నాయి. అది కూడా చూసుకుని వచ్చేద్దాం. ఇటు ఇవి బాగున్నాయి. 2 పోతులు ఉన్నాయి. సో 3 పోతులు ఉన్నాయి పెద్ద సైజులో. ఏం చెప్తారో ఒక్కొక్కటి అడిగి తెలుసుకుందాం. ఇది 3 పెద్ద సైజు ఉన్నాయి పోతులు వచ్చేసి. ఏం చెప్పినారనా పొట్టే పోతు? ఒకటే చెప్పులే. ఒక్కొక్కటి 35,000 చెప్పినారు. సో పెద్ద సైజ్ పోతులు ఒక్కొక్కటి 35,000 లెక్కన పోతు చెప్తా ఉన్నారు. 3 పోతులు అనేవి ఉన్నాయి. సో చూసుకుంటా పోదాం ఒకసారి. 3 పోతులు ఉన్నాయి. అదిగో అక్కడ ఇంకొక పోతు ఉంది. అది కూడా చూద్దాం ఒకసారి. కనిపించారు తీసుకున్నారు. సో ఈ పోతు అవతల ఉండే 2 పోతులు కూడా బాగున్నాయి. సో దీనికి కొమ్ములు లేవు. సో ఇది బాగుంది. ఏం చెప్పినారనా? 35,000. సో 35,000 దీని ధర కూడా. సో ఈ 2 పోతులు కూడా రంగుల ప్రకారంగా అలాగే క్వాలిటీ ప్రకారంగా ఈ 2 బాగున్నాయి. వయసు ఎంత ఉంటుందో? వయసు ఎంత ఉంటాయినా? 1.5 సంవత్సరం పైన. సో 1.5 సంవత్సరం పైన ఉంటాయి అంటున్నారు. రంగులు బాగా కనిపిస్తున్నాయి. కండ మీద కూడా ఉన్నాయి. అవి ఎంత చెప్పినారనా? 66. సో 66,000 66,000 पेयर 66,000 पे पेयर बता के है. अच्छा है जानवर. अच्छा है. బాగున్నాయి. 2 పోతులు పెద్ద సైజులో ఉన్నాయి. సో ఇవి మాంసంవి. నేను అక్కడ స్టార్ట్ చేసి ఇటు వచ్చేసాను. అటు పక్కకు పోలేదు. సో సరే రాని చూద్దాం.
ఇది చూపించామా, అడిగామా లేదా, ఇది ఒకసారి అడుగుదాం. ఇది సో ఈ పొట్టెల్ని అడగలేదు అనుకుంటాను. ఎన్ని పళ్ళ మీద ఉందన్నా ఇది? 2 పళ్ళ. ఏం చెప్పినారనా? 27. 27,000 ఆస్కింగ్ ప్రైస్. 27,000 का ఆస్కింగ్ ప్రైస్ అయ్యే. 2 दांत का जानवर है. 2 పళ్ళ మీద ఉంది పొట్టలు వచ్చేసి. సో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఇది ఏంది? ఇది సైజులోనే ఉంది. ఇది కూడా బాగుంది. అవతలది కూడా చూడొచ్చు మీరు, నల్ల పొట్టలు ఎలా వస్తాయనేది. ఎన్ని పళ్ళ మీద ఉందన్నా? 2 పళ్ళు. ఎంత చెప్పినారా? 23,500. 23,500 ఆస్కింగ్ ప్రైస్. 23,500. సో ఇది వచ్చేసి బ్లాక్ జెట్ బ్లాక్ అంటారు కదా. సో పొట్టేళ్ళు ఇలాంటివి నల్ల పొట్టేళ్ళు వద్దు అని చెప్పి మందులో తీసేస్తూ ఉంటారు కొంతమంది. సో చూడండి ఎట్లా కనిపిస్తుంది, చాలా అందంగా ఉంది ఫుల్ బ్లాక్లో. సో మాంసానికే ఉంటుంది, కాకపోతే చాలా బాగుంది పొట్టెలు చూడడానికి. చాలా రేర్గా కనిపిస్తాం. ఇంత పెద్ద పొట్టెలు నల్లవి మనం కూడా చూడలేదులే. సో అడుగుదాం మనం ఏం చెప్పినారనా? 29,000 అనేది బేరం చెప్పినారు. ఫుల్ బ్లాక్లో ఉంది, జెడ్ బ్లాక్ అనేసి అంటారు. అలాగే ఫుల్ బ్లాక్ ఉంది, ఎక్కడ కూడా తెల్ల మచ్చ అనేది లేదు. చాలా బాగుంది పొట్టెలు వచ్చేటప్పటికి. సో 29,000. సో 4 పళ్ళ మీద ఉంది పొట్టెలు. చూడడానికి అయితే బాగానే కనిపిస్తూ ఉంది. 4 दांत पे है जानवर. ఏం చెప్పినారు బాబా? 26. 26,000 का दाम बता रहे भाई. 26,000 पे दाम बता रहे. 4 दांत पे है. 4 दांत पे है जानवर. సో ఇక్కడికి ప్రస్తుతానికి బాగానే కనిపించాయి. ఈ పిల్ల కూడా బాగుంది. వీడియో స్టార్టింగ్లో చూపించిన పిల్ల మీరు, దాన్ని చూపిస్తాను. సో ఇక పిల్ల చూడండి ఎట్లుందో. సో ఇవి మీకు బ్రీడింగ్ క్వాలిటీలో పనికొచ్చేటివి, లేదా 100 కేజీలు 80 కేజీలు పెంచేటివి ఈ పొట్టలు అనమాట. ఇవి మొత్తం సంతలో ఒకటే కనిపిస్తుంది మీకు. 10-15 కొనాలంటే కనిపించవు. మొత్తం సంత మీద ఒకటే కనిపిస్తుంది. ఇవి 1000-2000 పిల్లల్లో ఒక పిల్ల కనిపిస్తుంది మీకు. సో ఇదండి సంత. అక్కడ కూడా బేరాలు జరుగుతున్నాయి. ఆ 2 పొట్టలు ఇందాక బేరం చెప్పారు కదా, అవి బేరాలు జరుగుతున్నాయి. అవి